అప్పుడు ఏం లేదు కదా, 10 ఏళ్ళు ఉంది ప్రభుత్వం. 10 ఏళ్ళు ప్రభుత్వంలో కీలక పాత్ర ఉన్నప్పుడు ఏం చెయ్యింది. ఇప్పుడు ఏది కాంగ్రెస్ కష్టం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ని విమర్శించడానికి వాడబడుతుంది. అక్కడ అర్థమైపోతుంది కదా అది. అలాంటి ఆమెకు ఓట్లేసి ఏం చేస్తారు? బీఆర్ఎస్ వాళ్ళు ఓటు వేయలేరు, కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ని కదని ఆమెకి వేయరు కదా ఓటు. నడుస్తుంది అంతే. అవును సార్. మరొక కీలక అంశం, సుప్రీంకోర్టు ప్రధానంగా న్యాయ వ్యవస్థకు సంబంధించి ఈ ఎన్సీఆర్టీ 8th క్లాస్లో ఒక పాఠ్యపుస్తకంలో ఏర్పాటు చేసిన పాఠం గురించి మాట్లాడారు చీఫ్ జస్టిస్. వాస్తవానికి అదే అవినీతి న్యాయ వ్యవస్థలో అనే దానికి సంబంధించి దాన్ని తొలగించారంట కూడా. అంటే ఇలా ఎందుకు జరుగుతోంది? ఖచ్చితంగా మేబీ నేను అనుకోవడం, ఇదివరకు లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టుల చేతిలో ఉండేది ఈ పుస్తకాల తయారీ, ఇప్పుడు రైటిస్ట్ ఐడియాలజిస్టుల చేతిలోకి వచ్చింది అంటున్నారు. అందులో భాగంగా జరిగన్నా ఉండాలి. జాతీయవాదులు ఎవరికన్నా ఆ జ్యుడిషియరీలో అవినీతి మీద చర్చ జరగాలన్న ఉద్దేశంతో రాసి ఉండాలి. అది జరిగితే అది బయటకు వస్తుంది. లేదా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి అందులో ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఎవరన్నా రాసి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికన్నా జరుగుతుండి ఉండాలి. అది ఇప్పుడు దర్యాప్తు చేస్తే కానీ తేలదాం. అంటే ఒక 8th క్లాస్ పాఠ్యపుస్తకంలో లెసన్ గురించి చీఫ్ జస్టిస్ వరకు ఆయనే మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందంటే, అంటే అంత వ్యతిరేకత ఉందా న్యాయ వ్యవస్థ? అది బేసిక్ గా సమస్య ఏంటంటే